మన యొక్క ఉద్దేశం, టార్గెట్. అయితే ఈ సమాచార హక్కు చట్టాన్ని ప్రజల్లోకి ప్రభుత్వాలు తీసుకెళ్ళాలి. ప్రభుత్వాల పని నిర్వర్తించడం లేదు కాబట్టి వాలంటరీగా మన సమాచార హక్కు సమాచార వేదికల ఇది వాలంటరీగా మనం ఎవరు చేసుకునే కార్యక్రమం తప్ప ఇది మనకి ఎక్కడి నుంచో నిర్దేశించి కానీ ఇంకోటి కానీ చేసుకునే కార్యక్రమం కాదు. కనుక మనం ఏంటంటే మన ఉద్దేశం ఏంటంటే సమాచార హక్కు చట్టం అంటే ప్రభుత్వాల్లోని అవినీతిని లేకపోతే సరైన పాలన విధానం లేనటువంటి ప్రభుత్వాన్ని గాడిలో పెట్టడానికి సమాచారం తెలియకుండా ఉన్నారు. కనుక వాళ్ళకి చేరవేయడానికి కొంతమంది మన సహచార కార్యకర్తలు అధ్యక్షుడు మన తోటకూర కృష్ణమూర్తిరాజు గారు ఉన్నారు. ఆయన ఈ సమాచార హక్కు చట్టం ఐక్యవేదికని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి చాలా విశేషంగా కృషి చేస్తున్నారు. జిల్లా అధ్యక్షుడిగా చేపలు గారు ఉన్నారు. ఆయన కూడా త్వరలో మన దగ్గరికి వచ్చి జాయిన్ అవుతారు. ఇది మనం గతంలో ఢిల్లీ కమిటీ ఏర్పడింది, త్వరలో ఇది రూరల్ కమిటీ ఏర్పడింది, రాజమండ్రి సమావేశం అయ్యాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా మన తోటకూర కృష్ణమూర్తిరాజు గారిని వేదిక మీద రావాల్సిన అదేవిధంగా మన డివిజన్ జనరల్ సెక్రటరీ ఆకుల విజయభారతి గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. చెప్పండి. రాసి పెట్టుకున్నాను హైదరాబాద్. దానివల్ల నాకు ఎటువంటి ఉపయోగం నాకు జరగలేదు. అందుకని ఇక్కడికి వచ్చానండి. నేను 2 సంవత్సరాల నుంచి చిన్న గొడవలు నాకు కోర్టు కేసు వచ్చి ఎటువంటి దశ జరిగింది. దాని గురించి నాకు ఏదైనా నమస్కారం అండి. నా పేరు పద్మావతి. ట్రైనింగ్కి వచ్చానండి. నేను సార్ లక్ష్మి. నేను సమాచారం ఇంతకు ముందు వచ్చానండి. 3 రోజులు కూడా ట్రైనింగ్ వెళ్ళాను. తర్వాత నెంబర్ కింద ఆర్గనైజింగ్ కార్యదర్శిగా నేను ప్రస్తుతం పనిచేస్తున్నాను. నేను జర్నలిస్ట్లో కూడా అందరికీ నమస్కారం. నా పేరు చిరుపట్టు. నేను ఎగ్జిక్యూటివ్ మెంబర్ జిల్లా. బల్లా శ్రీనివాసరావు అండి. నేను ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్ స్టేట్ జాయింట్ సెక్రటరీగా చేస్తూ ఈ మధ్య మిత్రులు నేను డాక్టర్ తిలక్ యాక్చువల్గా హోమియోపేషియన్ ఆత్మ వికాస్ పరిషత్ అనే కార్పొరేషన్ కూడా ప్రెసిడెంట్గా ఉన్నాను. సో ఇది ఈ సమాచార చట్టం గురించి కాలేజీ తెలుగు లెక్చరర్లు ఈ సమావేశానికి ఇది 2వ సారి రావడం. దీని తర్వాత తదుపరి దాంట్లో ఏదైనా పాత్ర ఉంటే కనుక పోషించి. నమస్కారం. నా పేరు కొల్లాపరాజు. సీనియర్ జర్నలిస్ట్. నేను అమరావతి సమాచార ప్రచార 2010 నుంచి ఇంట్లో సమాచార రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నాను. నాకు తూర్పుగోదావరి జిల్లా బాధ్యతలు అప్పగించారు. పైగా నేను వినియోగదారుల సంఘాల సమాఖ్యకి అడ్వైజర్ ఉన్నాను. సత్యనారాయణ గారు, నాగేశ్వరరావు గారు అంతా ఈ డివిజన్ కమిటీ ఏర్పడడానికి నేను సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక డివిజన్ సెక్రటరీగా చేస్తున్నాను. మరి సమాచార హక్కు ప్రచార ఐక్యవేదికని తీసుకెళ్ళి. నమస్కారం. నా పేరు సుభాష్. సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక కమిటీ ఆర్గనైజ్ సెక్రటరీగా వేశారండి. ఈ ప్రజాస్వామ్య రాజ్యాంగ పద్ధతిలో ప్రజాస్వామ్యాన్ని అమలుపరచడానికి మేమందరం కలిపి ఐక్యవేదికలో ర్యాలీ మేమందరం కూడా కృషి చేయడానికి ఐక్యవేదికలో నేను నాయకుడి డివిజన్ కమిటీలో ప్రజలుగా పనిచేస్తున్నాను. సత్యనారాయణ సమాచార ఐక్యవేదికలో రాజమండ్రి సిటీలో అర్బన్లో కో కన్వీనర్గా పనిచేస్తున్నాను. 2వ మీటింగ్ ఎక్కడ చేస్తారు నాణ్య దాకా పనిచేయాలి. రాజమండ్రి పట్టుకుంటూ లేదా వెచ్చగొడవలో పంచాయతీ సంఘటన. అలాగే సమాచార ప్రచార ఐక్యవేదికలో రాజమండ్రి రూరల్ మండలానికి మన పెద్దలు కాకినాడలో మీటింగ్లో 3 రోజులు మీటింగ్లో చెప్పారు. నేను మా గ్రామం దగ్గర రోడ్డు గురించి ప్రజల కోసం పోరాటం చేస్తున్నాం. ఎంత చేస్తున్నా కానీ అధికారులు పని. 2010
పేరు దేవాలయంలో నేను జర్నలిస్ట్గా చేస్తాను. ఇక్కడ రావడానికి ఫస్ట్ టైం. అందరికీ నమస్కారం. నా పేరు షేక్ షాజహాన్. సమాచార హక్కు ప్రచార ఐక్య వేదిక నాగేశ్వరరావు గారి ద్వారా ఇవాళ వచ్చామన్నా దీంట్లో జాయిన్ అయ్యి కమిటీ మెంబర్ కింద అవుదామని ప్రజలకు సేవ చేద్దామన్న ఉద్దేశంతో నేను ఎల్ఐసిలో ఉద్యోగం పనిచేస్తున్నాను మరియు స్వర్ణాంధ్ర సేవా సంస్థలో సహాయకారిగా పనిచేస్తున్నాను. నాగేశ్వర గారు నాకు కనపడి ఈ ప్రచారం చదువుతున్నాను. థ్యాంక్ యూ. ముందు కూడా సమాచారం చెప్పాలనేది రాజ్యాంగంలో 1957 ఆర్టికల్ మనకు ఉంది. కానీ దాన్ని బలంగా మీరు చేయాలని ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావించి సమాచార ప్రచార ఐక్య వేదిక అనే ఒక స్వచ్ఛంద సంస్థ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. అనేక వేదికలు ఉన్నాయి. రక్షణ వేదికని ఈనాడు ముందడుగు వాళ్ళు 2008లో పెట్టారు. సిటీ వాళ్ళ ఫిల్మ్ సిటీలో పెట్టారు. అప్పుడు వినియోగదారుల సంఘాలు ముందడుగు పెడుతూ వస్తుంది. దానికి 2 నెలల నుంచి వాళ్ళు అది కూడా విరమించుకుని ₹1,00,000 వచ్చేటటువంటి అడ్వర్టైజ్మెంట్స్లో వదులుకొని ఈ ముందడుగు కార్యక్రమాన్ని గొప్పగా చేశారు. అయితే వాళ్ళు దాన్ని విరమించుకున్నారు. అయితే వాళ్ళు విరమించుకున్నారని చెప్పి తర్వాత లోక్సత్తా కూడా అది కూడా ముందుగా దీని గురించి కొంత ప్రయత్నించింది. అది కూడా విరమించుకుంది. ఏది ఎవరు విరమించుకున్నా సమాచార ప్రచార ఐక్య వేదిక పేరుతో వచ్చినటువంటి సమాచార చట్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే బలమైన కోరికతో ఈ ఉద్యమం ప్రారంభమైంది. ఈ 2010లో ఇది దోరగుంటలో ప్రారంభమయ్యి ఎల్బీ నగర్ జయభారత్ ఆఫీసులో చేసి ఇప్పటికీ 11 జిల్లాల్లో బలంగా ఏర్పడింది. ఈ మధ్యనే కాకినాడలో 3వ మహాసభను విజయవంతం చేయడం ఇది మంచి కార్యక్రమంగా అందరికీ తెలిసి ఈ ఈస్ట్ గోదావరిలో చట్టాలు రాజపడతారు. కానీ ఆ ప్రకారం నిర్ణయించబడ్డది. దానికోసమే సమాచార ప్రచార ఐక్య వేదిక 4 సంవత్సరాల క్రితం ప్రజాబాలిని నిర్వహించి ఇప్పుడు వేసినటువంటి 4 కమిషనర్లు పనికిరారు, వీళ్ళు పార్టీ పరంగా ఎన్నిక కాబట్టారు. కోరిన వెంటనే క్షణాల్లోనే మనకి మైక్ సెట్ని ఈ మెగా సౌండ్ సిస్టమ్ని సెక్రటరీ నేను ప్రెసిడెంట్గా ఉన్నాను. గత 12 సంవత్సరాల నుంచి చేతన్ గారు 10 ఇక్కడ మిత్రులు ఒక విషయం గమనించారండి. అదేవిధంగా డాక్టర్ ఎంపీవి తిలక్ గారు, అదేవిధంగా గంటా చంద్రశేఖర్ గారు, స్టేట్ బ్యాంక్ మన ఆయన చాలా ఎక్స్ సర్వీస్ దానిలో ఎన్నో కార్యక్రమాలు చేస్తారు. దయచేసి వీళ్ళు ఆర్టీఐకి చాలా బాగా వర్క్ చేస్తారు. ఆర్టీఐలో క్రియాశీల కార్యకర్తగా ఉన్నారు. అదేవిధంగా మురళి ప్రజాశక్తి నుంచి వచ్చినటువంటి జర్నలిస్ట్ మురళి గారు కూడా మన కార్యవర్గంలో ఉన్నారు. ఆర్టీఐ యాక్టివిస్ట్ నాతో పాటు ముందుకు తీసుకెళ్ళడానికి ఎక్కువ మంది ఆవిడ ఇంకా రాలేదు. ఈవిడ పోస్ట్ గ్రాడ్యుయేట్ మన ఆర్గనైజేషన్ లో ఉంటానని చెప్పారు. తర్వాత అదేవిధంగా షేక్ షాజహాన్ గారు, సారా సత్యనారాయణ గారు, వీళ్ళు ప్రస్తుతానికి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఉన్నారు. వేసి ముందుకు తీసుకెళ్తాం. వీళ్ళ పదవుల్ని మన జిల్లా అధ్యక్షులు ప్రకటిస్తారు. రాజుగారు చూస్తే ప్రమాణంగా చేయించేద్దాం. ఒకసారి ఆ పద్ధతి పెట్టుకుందాం. ఇప్పుడు ప్రస్తుతానికి నేను ప్రకటిస్తున్నాను. మన ఆల్రెడీ నాగేశ్వర గారు ప్రకటించి మిగతా సమాజానికి కూడా అందుతుంది. ఈ కారణం చేత ఆల్రెడీ జిల్లా మెంబర్గా ఉండేటువంటి మా కళాశాల రావణ్ గారు నేను కలిపి కళాశాలలో ఉండేటువంటి అధ్యాపకులందరికీ కూడా ఈ సమాచార హక్కు, ఎందుకంటే చాలా మందికి మా కళ్యాణ్ గారిని ఇక్కడికి రప్పించి చేతన్ గారి సారథ్యంలో స్టేట్ మీటింగ్ ఒకటి కాన్ఫర్ చేయాలి అనేటువంటిది నా ఉద్దేశం. తప్పనిసరిగా ఆ ప్రయత్నానికి మిగతా మా కమిటీ సభ్యులందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తారని మనపూర్వకంగా తెలియదు. ప్రతి ఒక్కరికి తెలుసు, కానీ అది ఎలా వెళ్ళాలి, లేబర్ గారిని సంప్రదించాలా లేదా మన వార్డులో కార్పొరేటర్ గారిని సంప్రదించాలా అనే పరిస్థితిలో ఈరోజు ఉంది. కానీ దానికి ఒక చలానా
తీయాలి, ఆ చలాన్ని ఎవరి పేరు తీయాలి, ఇవన్నీ కూడా చాలా అందులో కొంచెం తికమకలు ఉన్నాయి. సామాన్యులకు అర్థమైన పరిస్థితిలో ఉంటుంది. అదే మనం తన ఇంట్లో అయితే తెలుసుకునే విధంగా మనం ప్రచారం చేసి ప్రజలందరూ దృష్టి కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనడం కోసం వెళ్ళారు. ఈ కమిటీ ఈ రోజు నుండి సమాచార హక్కు ప్రసారకి వేదిక లక్ష్యాలు ఏదైతే ఉన్నాయో భారత రాజ్యాంగం పట్ల ప్రజలు గ్రామ సభల్లో ప్రజల పార్టిసిపేషన్ పెంచే విధంగా ప్రయత్నం చేయడం, గ్రామ సభలు విజయవంతం అయ్యే విధంగా ప్రజలు